ఏంటి రామ్మోహన్ రెడ్డి గారు ఏంటి 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ముందే ఒప్పందం ఉందా, అవగాహన ఉందా? అసలు అందరిలో అనుమానాలు, మీ పార్టీ నేతల్లో కూడా. నమ్మకం అండి, నమ్మకం. రాజగోపాల్ రెడ్డికి ఎందుకు నమ్మకం లేదు, రామ్మోహన్ రెడ్డికి ఎందుకు ఉంది? ప్రజాస్వామ్యంలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరు నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరు భావ స్వేచ్ఛను వాళ్ళు వ్యక్తపరచవచ్చు. ఇది మా పార్టీలో ఉంటున్నటువంటి ఒక స్వాతంత్రము, లేకపోతే ఆ లిబర్టీ అనేది ఇంకే పార్టీలో కూడా ఉండవు. అంటే రాజగోపాల్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్, లిబర్టీ అంటే ఏంటి? పిసిసి చీఫ్ పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు అని ఆరోపించిన వ్యక్తే 10 ఏళ్ళు ఆయన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రకటించడం లిబర్టీ అంటే? ఏదైనా జరుగుతుంది, ఎట్లనైనా ఉంటది. అట్లంటే వేణుగోపాల్ రెడ్డి కాదు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏ పార్టీలో అది ఏమంటారు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, తర్వాత ఏ పార్టీలకు పోయిండు, తర్వాత ఏ పార్టీ మొదలు ఎవరికి ఎట్లా చెప్తారు? దీని మీద స్పందించినటువంటి దాసోజు శ్రవణ్ గారు మరి ఎన్ని పార్టీలలో తిరిగిండ్రు, ఎవరికి ఎవరు ఫ్యూచర్ గ్యారంటీ ఇస్తారు? కానీ మా నాయకుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 10 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి తానే ఉంటాడనేటటువంటి నమ్మకం బలంగా ఉంది. ఆయన ప్రజల ముందు చెప్పిండు, దాంట్లో తప్పేముంది? రామ్మోహన్ రెడ్డి గారు మీకు తెలియంది కాదు, రామ్మోహన్ రెడ్డి గారు మీకు తెలియంది కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒక అధిష్టానం ఉంటుంది. ఎన్నికలైన తర్వాత మిమ్మల్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పెట్టడానికి 3 రోజుల టైం తీసుకుంది అధిష్టానం. ఆ తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని పెట్టింది. అంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందంటే ఓకే, ఎవరు అభ్యంతరం చెప్పారు. కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అవడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ప్రజాస్వామ్యం మీద కూడా నమ్మకం సార్, అందరు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఆయన యొక్క పాలన మీద, ఆయన యొక్క నాయకత్వం మీద మిగతా వాళ్ళందరూ కూడా ఈసారి ఎట్లా ఆమోద ముద్ర గుద్దిండ్రో భవిష్యత్తులో కూడా ఆ యొక్క నాయకత్వం మీద అట్లనే ఆమోద ముద్ర గుద్దుతారు అనేటటువంటి నమ్మకం. దాంట్లో తప్పేముంది? దాని భూతద్దంలో చూపించుకుంటా మరి బూతులు ఎత్తుకోవాల్సినటువంటి అవసరమేం లేదు కదా. దాంట్లో నాకైతే ఏం బూతులు కనిపిస్తలేవు. రామ్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. 2 పాయింట్లు. ఒకటి, డబ్బులు పంపే కెపాసిటీ రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి ఆయన 5 ఏళ్ళు ఉంటుందా 10 ఏళ్ళు ఉంటుందా అదే ధీమానేమో అనేది వేణుగోపాల్ రెడ్డి గారి మాట. రెండోది, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడానికే ధైర్యం లేదు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎక్కడిది, ఎన్నికల తర్వాత మారుస్తారని రాకేష్ గారు అంటారు. ఏం చెప్తారు దీనికి, చెప్పండి ఫైనల్ గా. మీ డిబేట్ మొత్తం చూసిన తర్వాత జనాలకు అందరికి అర్థమయ్యేటటువంటిది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి కేటీఆర్ గారి పేరు వస్తే చాలు ఉబలాట పడిపోతున్నారు. మా పేరు తీసిండు అని. అరే అంత ఉబలాటం ఎందుకు, అంత ఆతృత ఎందుకు? ఆయన ఢిల్లీలో ఛాలెంజ్ చేసి మీరే గుమ్మడికాయలు దొంగవారంటే రాజకీయం ఎట్లుంటుందో చూడండి ఒకసారి. రాజకీయం ఎట్లుంటుందో చూడండి. ఎన్నికల కంటే ముంగట రేవంత్ రెడ్డి గారు ఎవరు అని అహంకారంగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ఒక తప్పు చెప్పిండు, రాకేష్ గారు ఒక తప్పు చెప్పిండు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు మా నాయకుడు అని. కానీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక బీజేపీ తోడు కలిసి టీఆర్ఎస్ మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికల తర్వాత ఏం జరుగుద్ది అంటే మాత్రం రామ్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఇవ్వలేదు. అది మరి చూడాలి. ఏమైనా లోకల్ బాడీ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందనేది పక్కన పెడితే, స్వపక్షంలో విపక్షాలు మాత్రం విపక్ష గళాలు పెరిగిపోతున్నాయి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటాయి ఆయా పార్టీలు అనేది వేచి చూడాలి. ఇప్పుడు అన్ని పార్టీలకు ఎదుటి పార్టీ కంటే కూడా సొంత పార్టీలో కుంపట్లే పెద్ద సమస్యగా మారిపోయాయి. ఇది